హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? నేనైతే ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా ఈవినింగ్ మా పిల్లలు ఈ ఫ్రైడ్ రైసు ఇంకా నూడిల్స్ అంటూ ఉంటారు కదండి పిల్లలు. ఇంకా అవి తెప్పించుకోకుండా అయితే నేనైతే సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ అయితే అసలు తేనివ్వనండి. ఇంకా తప్పని పరిస్థితులు అయితే బయట ఫుడ్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. కానీ ఇంక నేనైతే ఈవినింగ్ అయితే పిల్లలు బయట ఏం తెచ్చుకోవద్దని చెప్పి ఎగ్ దోశ అయితే వేసానండి. ఇంకా దోశల పిండి అయితే ఉంది. సరే ఇంకా ఎగ్స్ కూడా వేసి నేను ఎగ్ దోశలు అయితే చేశాను. ఆ ఎగ్ దోశ వేయటం అయితే చాలామందికి అయితే తెలియదండి. ఇక నేనైతే ఎలా వేస్తానంటే తెలియని వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. మామూలుగా దోశ వేసేసి దోశ వేస్తాం కదండి. దోశ వేసి దానిపైన అయితే మనం కొంచెం కారం, అలాగే నేనైతే 2 స్పూన్స్ కారం, అలాగే ధనియాల పౌడరు హాఫ్ స్పూను, జీరా పౌడర్ హాఫ్ స్పూను, గరం మసాలా హాఫ్ స్పూను, కొంచెం సాల్టు అయితే కలిపి అదైతే నేను దోశ మీద వేస్తానండి. వేసి తర్వాత ఇంక ఈసారి అయితే 2 ఎగ్స్ అయితే వేసాను. అయితే 2 ఎగ్స్ అయితే బాగుంటాయి కదా అని చెప్పి, ఇదైతే ప్రోటీన్ ఫుడ్ కదండి. సరే 2 ఎగ్స్ అయితే వేసాను. దోశ వేసానండి. ఇక ఆ దోశ మీద ఆ కారం అది కలుపుకుంటాం కదండి, ఆ పొడి అయితే వేసి బాగా దోశ నిండా అదంతా అయ్యేలాగా మొత్తం స్ప్రెడ్ చేసి తర్వాత 2 ఎగ్స్ అయితే చితక్కొట్టేసానండి. కొంతమంది అయితే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఇంకా క్యాప్సికమ్ అని అవన్నీ వేసుకుంటారు. ఇక నేనైతే అవన్నీ ఏమి వేయలేదండి. ఎందుకు వేయలేదంటే ఇక మా అమ్మాయి అయితే ఇంకా బయట నుంచి ఏం తెప్పించుకోవద్దన్నావు కదా, నువ్వు తొందరగా ఎగ్ దోశ వేసి పెట్టు అని చెప్పేసి ఆవిడ రెడీగా ఉంది. ఇక మా వారు కూడా ఇంకా నేను ఎగ్ దోశ వేయి అని చెప్పి ఆయన కూర్చున్నారు. ఇక ఈలోపు మా అబ్బాయి వచ్చాడు. ఇంకా మా అబ్బాయి మా వారు అయితే ఇంకా సోఫాలో కూర్చుని అయ్యిందా అని ఇంకా కంగారు పెడుతూ ఉన్నారండి. ఎందుకంటే సరదాగా వాళ్ళకి ఆకలేస్తుంది. అందులోనూ ఇంకా నేనైతే వీడియో తీసుకుంటున్నానని చెప్పి ఇంకా కంగారు పెట్టారు. నవ్వుకుంటున్నారు ఇద్దరు తండ్రి కొడుకులు. ఇక మా అమ్మాయి కూడా నాకైతే కొంచెం వీడియో తీసి పెట్టమ్మా అని చెప్తే తనైతే హెల్ప్ చేసింది. ఇంకా నేను ఎగ్ దోశ అయితే వేసానండి. ఇక మా జిమ్మి బాబు హడావిడి ఏంటంటే బయట పిల్లులు వచ్చినట్టున్నాయండి. ఆ పిల్లులు రావడం గమనించి ఇంకా నన్ను అయితే చీర పట్టుకుని లాగేస్తున్నాడు. బయటకు వచ్చి మెస్ తీయమని చెప్పి మెస్ తీస్తే ఇంకా పిల్లుల మీదకైతే ఇంకా వాటి మీదకైతే వెళ్ళిపోతాడండి. ఇవి మా జిమ్మి పిల్లులను అస్సలు రానివ్వడు. ఎంత అరిచినా సరే అవి రావడం మానవు, మా జిమ్మి అరవడం మానడు. ఇంకైతే కిచెన్లో నా కూడా తిరిగి మెస్ తీస్తే బయటికి వెళ్తాను పిల్లులు వచ్చినాయని చెప్పి నన్నైతే చీర పట్టుకు లాగేస్తున్నాడు. అయినా సరే ఇంక నేను వీళ్ళు ఆకలి అంటున్నారని చెప్పి నేనైతే ఎగ్ దోశ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక లాస్ట్లో అయితే నేను ఇంకా కొత్తిమీర అయితే వేసానండి. ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవైతే లేట్ అవుతుందని చెప్పి ఇంకా అవైతే వేయలేదు. నేను లాస్ట్లో కొత్తిమీర అయితే సన్నగా కట్ చేసి అదైతే వేసానండి. ఇలా దోశ పిండి అలా పల్స్గా దోశ వేసి పైన ఎగ్ అలా చితక్కొట్టి బాగా స్ప్రెడ్ చేయాలండి. అంతకంటే ముందు మనం రెడీ చేసుకున్న ఆ కారం, ధనియాలు, గరం మసాలా, సాల్టు, జీరా పౌడరు పొడులన్నీ కలిపేసి ఆ దోశ మీద వేసేసి బాగా స్ప్రెడ్ చేసి తర్వాత ఎగ్ కూడా చితక్కొట్టుకుని మన ఇష్టం అండి. ఒక ఎగ్ ఒకటైనా వేసుకోవచ్చు, రెండైనా వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ 2 ఎగ్స్ అయితే వేసాను. ఇంకా దలసరి వచ్చిందని చెప్పి తర్వాత దోశకైతే ఒక్కొక్క ఎగ్ వేసానండి. ఇక పక్కన టీ కూడా పెట్టాను. మా వాళ్ళైతే హడావుడి చేసేస్తున్నారు నన్ను కంగారు పెట్టాలని. ఇంక సరే పాలు పోసి ఇంకా టీ పొడి పంచదార వేసి పక్కనే ఒక స్టవ్ మీద ఏమో టీ పెట్టానండి. ఇంకో స్టవ్ మీద అయితే ఇలా ఎగ్ దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే పెట్టానండి. ఈ ఈవినింగ్ అయితే బయట నుంచి ఏం తెచ్చుకోకుండా అయితే ఇంట్లో అయితే ప్రిపేర్ చేశానండి. ఎందుకంటే సాధ్యమైనంత వరకు మన ఇంట్లో చేసుకున్న ఫుడ్డే ఆరోగ్యంగా ఉంటుంది కదండి.
ఇక తప్పని పరిస్థితులు అయితే బయట తెచ్చుకోవాలి, కానీ ఇక అస్మాన్ అయితే తెచ్చుకోకూడదని అయితే నా ఉద్దేశం అండి. సాధ్యమైనంత వరకు నేను అన్నీ ఇంట్లోనే చేస్తాను. ఇక తప్పని పరిస్థితులు అయితే బయట అయితే తెచ్చుకుంటారు. ఇంకా పిల్లలైతే ఇంట్లో ఎన్ని చేసినా సరే బయట నూడిల్సు, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైసు, చికెన్ ఫ్రైడ్ రైసు వీటి మీద వాళ్ళ మనసు అయితే లాగుతూ ఉంటుందండి. కానీ అప్పుడప్పుడు అయితే తెచ్చుకోవడానికి నేను ఇంకా తెచ్చుకోండి అని అప్పుడప్పుడు అయితే అంటాను. కానీ సాధ్యమైనంత వరకు ఇంట్లో చేస్తానండి. ఇంకోండి ఇంకా టీ పోసి ఇక టీ ఇచ్చి ఇక ఆ ఎగ్ దోశ అయితే తలకోటి వేసానండి. ఇంక నేను ఈవినింగ్ అయితే ఇంక ఇలా సాగిపోయింది. మార్నింగ్ కూడా దోశలు అయితే వేసాను నేను. ఇంక ఈవినింగ్ ఇలా చేశాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.